దంచి కొట్టింది. హైదరాబాద్ లో 3 గంటల పాటు కుండపోత. కుత్బుల్లాపూర్ లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు. ఈ సీజన్ లో ఇదే అత్యధిక వర్షపాతం. చెరువులను తలపించినటువంటి రహదారులు, నడుం లోతు నీళ్లలో ముందుకు కదలని వాహనాలు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, పలు చోట్ల పిడుగులు, విరిగిపడినటువంటి చెట్లు, నగరంలో జనజీవనం అతలాకుతలం. చూడండి ఇక ఇక్కడ మొత్తం యాడికాడికి కార్లు, బైకులు మొత్తం కూడా మునిగిపోతాయి. నేను ఒక వీడియో పెట్టిండు, ఒక యువకుడు ఒక వీడియో పెట్టిండు కూకట్పల్లిలో. అన్న ఇంతేనా అన్న హైదరాబాద్ బతుకు అని చెప్పి పెట్టిండు. యాడికాడికి కొట్టకపోతుంది అసలు. అది పెద్ద పెద్ద చెరువులు వస్తే కూడా అట్లుండదు. ఆ రకంగా ఆ ప్రవాహం మామూలుగా కాదనమాట. అసలు ఇక ఆ బైక్ ని తీసుకుపోవాలన్నా లేకపోతే కారుని తీసుకుపోవాలన్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదేందన్నా మొత్తం ఇప్పుడు ఇంకొక 10 రోజులు అయితే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. హైదరాబాద్ ని ప్రపంచానికి సారి చెప్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. కానీ ఇట్లయిపోయింది ఏందన్నా, 2 గంటలు గట్టిగా వర్షం కురిసేసరికి హైదరాబాద్ అని చెప్పి పోస్ట్ పెట్టిండుగా ఆయన. అతలాకుతలం అయిపోయింది. నిన్న ఎక్కడికక్కడికి దాదాపుగా ట్రాఫిక్ ఎన్ని గంటల సేపు అంటే, ఇక పైన కొద్దిగా మెట్రో ఉంది కాబట్టి సరిపోయింది. ఆ మెట్రో కూడా లేకపోతే అసలు ఇక అగమ్య గోచరంగా ఉండేది హైదరాబాద్. అగమ్య గోచరంగా ఉండేది. నిన్న చాలా అసలు మామూలుగా కాదు. 15 సెంటీమీటర్ల వర్షం అంటే ఇక ఈ సీజన్ లో ఇదే అత్యధికం. ఏకదాటిగా కొట్టిపడేసింది. యాడికాడికి బైకులు కొట్టుకొని పోయినాయి. చాలా మంది ఆ బైకులు మునిగిపోయి దాంట్లో పెట్రోల్ ట్యాంకులలో వాటర్లు కూడా నిండిపోయినాయి. మరి దీనికి ఆలోచన చేయాలి, దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఇదేమో ఆశామాసి పని కాదు, వాస్తవంగా చిన్న పని కాదు. కొన్ని వందల వేల కోట్లతోటి కావలసినటువంటి పని. ప్రతి బడ్జెట్కి 10 సంవత్సరాలు కావచ్చు, ప్రతి బడ్జెట్కి కొద్దిగా కేటాయించుకుంటే, ఒక 500 కోట్లు, ఓ 1000 కోట్లు కేటాయించుకుంటే ఎట్లా చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం అనేది ఆలోచన చేయాలి. అసలు ఏం లేదు, మొత్తం డొల్లా. వర్షం పడితే మొత్తం డొల్లా. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వాన దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు చోట్ల రహదారులు, చెరువులను తలపించాయి. మొదటి అరగంటలోనే జూబ్లీ హిల్స్ లో 7.4 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3, శ్రీనగర్ కాలనీలో 5, బంజారా హిల్స్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కూడా అధికారులు అయితే మరి చెప్తా ఉన్నారు. ఇక మామూలుగా కాదు, మామూలు వర్షం కాదు. ఇక సోమవారం సాయంత్రం కురిసినటువంటి కుండపోత వర్షానికి జలమయమైనటువంటి అమీర్పేట్ ప్రధాన రహదారి, ఎక్కడో మూలన కాదు, మేడ్చలో లేకపోతే ఇటు పోతే పటాన్ చెరువు, లేకపోతే ఇటు పోతే రాజేంద్ర నగరం, ఈ మూల ప్రాంతాలు కాదు, మెయిన్ సిటీలన్నీ కూడా ఏడికాడికి జలమయం అయిపోయింది. ఏడ మ్యాన్ హోల్ ఉన్నది, లేకపోతే ఏడ గుంతున్నది, ఏడ నీళ్లున్నాయి, ఎటు పోవాలా ఏం అర్థం, అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అస్తవ్యస్తమైనటువంటి పని అయిపోయింది. ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. సరే ఇయ్యలేదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది కాదు, కానీ ఏ ప్రభుత్వం అయినా సరే ఒక నిర్ణయాత్మకమైన, ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాదు గుండెకాయ లాంటిది. మన తెలంగాణకు కావచ్చు, ఇలా దేశం యావత్తు కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. దాదాపుగా 1,10,00,000 మంది, అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు హైదరాబాద్లో ఉంటున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు పైన మెట్రో తీసుకొచ్చినాం, అదొక మంచి నిర్ణయం. ఇంకా ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఇంకేం చేయాలి? ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలి? ఇగో ఎక్కడెక్కడ చిన్న ఇరుకైనటువంటి ఫ్లైఓవర్లు ఉన్నాయి, వాటిని విస్తరింపజేయాలంటే ఏం చేయాలి? రోడ్లని విస్తరింపజేయాలంటే ఏం చేయాలి? ఇందులోనే మళ్ళీ కబ్జా కోర్లు ఉంటారు. ఇందులో కబ్జా కోర్లు ఉంటారు. సో ఏదేమైనా కానీ ఖచ్చితంగా 1 గంట సేపు గట్టిగా వర్షం దంచి కొడితే మాత్రానికి ఆ హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనేది మాత్రానికి నిన్న కళ్ళకి కట్టినట్టు కనపడింది.